ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి. బంగారం ఎవరికి పడితే వాళ్ళకి దొరకదు. అది ఎంతున్నా గూడా ఎవరికైతే బంగారంతో అవసరం ఉంటదో వాళ్ళకే దొరుకుతది అని చెప్పేసి. సో, ఆశ పడకండి. ఎవరికి పడితే వాళ్ళకి బంగారు దొరకదు అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా మనకు చెప్పారు. 'తంగలన్' మూవీ స్టార్ట్ అవ్వడంతోనే ఆ క్యారెక్టర్స్‌లోకి మనల్ని చాలా డీప్‌గా ఆ క్యారెక్టర్స్‌తో పాటు గూడా మనము జర్నీ చేస్తామనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా క్యారెక్టర్స్ అన్నీ ఆ విలేజ్‌లో ఉన్న క్యారెక్టర్స్, ఆ విలేజ్ అట్మాస్ఫియరు, ఆ ట్రైబు, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ గూడా మనము వాళ్ళతో పాటే అలా జర్నీ అయిపోతూ ఉంటాం. ఇలా జర్నీ అయ్యే మూమెంట్‌లో వాళ్ళకొచ్చిన కష్టాలేంటి? తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక బంగారం మైన్స్ ఉన్నాయని చెప్పేసి ఇంగ్లీషు దొరలు కనుక్కుంటారు. ఆ బంగారాన్ని వెలికి తీయడానికి వీళ్ళని తీసుకెళ్ళాలని చెప్పేసి వస్తారు. వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ వెళ్ళిన తర్వాత ఈ ట్రైబ్స్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి? అసలు వీళ్ళ స్ట్రగులు, ఆ బంగారాన్ని కాపాడడానికి ఒక శక్తి అనేది అక్కడ ఉంటది. ఆ శక్తి ఏంటి? ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనకు మెయిన్ స్టోరీ‌లకి తీసుకెళ్తాయి. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటదండి. అంటే ఈ స్టోరీని సెటప్ జేయడానికి ఒక సీన్ అనేది ఉంటది. అది చిన్న పిల్లలకి ఒక స్టోరీ అనేది నరేట్ చేస్తాడు ఫాదర్. మన తంగలన్ ఉంటాడు గదా! పిల్లల్ని నిద్రపుచ్చడానికి కథ చెప్తాడు. ఒక దెయ్యం కథ అని జెప్పేసి. నిజంగా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది ఆ ఎపిసోడ్ అంతా గూడా. చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. అక్కడ ఏవైతే క్యారెక్టర్‌లన్నీ మనకు ఇంట్రొడ్యూస్ జేశారో అంటే ఆ ఫ్లాష్ కట్‌కి, ఆ ఫ్లాష్ బ్యాక్‌కి, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ కూడా మనము మామూలుగా ఫిక్షనల్‌గా చెప్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఒరిజినల్‌గా వీళ్ళు చేసే ఈ బంగారం కోసం జర్నీలో ఆ క్యారెక్టర్స్ అన్నీ గూడా మళ్ళీ తిరిగి కనిపిస్తాయన్నమాట. ఇలా ఆ సెటప్ అనేది, ఆ ఎపిసోడ్ అనేది చాలా ఎక్సలెంట్‌గా వచ్చింది. నెక్స్టు ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది మామూలుగా 'పారంజిత్' మూవీస్ ఎలాగుంటాయి? అణగారిన వర్గాలు ఎప్పుడు ఒక అంటే పైకి రావాలి. ఎప్పుడు ఆ అణగారిన వర్గాల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆ థీమ్‌తోనే ఉంటాయి. అందరూ చూసుంటారు. 'కాలా' గాని, అంతకుముందు 'కబాలి' గాని ఇట్లాంటి మూవీస్ అన్నీ. 'తంగలన్' మూవీలో గూడా ఈ పాయింట్ అనేది విక్రమ్ మనం వచ్చింది కేవలం బంగారం కోసం మాత్రమే కాదు. మనము మన అస్తిత్వాన్ని పెంచుకోవడానికి, మన స్థాయిని పెంచుకోవడానికి, సమాజంలో మన గౌరవం పెంచుకోవడానికి అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇస్తాడు. సో, ఈ మెసేజ్ వల్ల నిజంగా అవి చాలా మా కనెక్టెడ్‌గా ఉంటాయన్నమాట. ఈ డైలాగ్స్ గాని, విక్రమ్ చెప్పే డైలాగ్స్. ఇక్కడ పర్ఫార్మెన్స్‌ల గురించి మనం చెప్పుకోవాల్సొస్తుంది. పర్ఫార్మెన్స్‌లు నాకు తెలిసి 'చియాన్ విక్రమ్' తప్ప ఈ క్యారెక్టర్‌ని ఎవరు చేయలేరండి. నేను 'పితామగన్' దాని తర్వాత మన 'ఐ'లో అతని డెడికేషన్ ఏంటి అనేది 'ఐ' సినిమాలో చూసాం. తర్వాత ఈ సినిమాలో మాత్రం 3 షేడ్స్ ఉంటాయి. అంటే ఇది 3 పీరియడ్స్‌లో అంటే నేను ఇందాక ఫ్లాష్ కట్ చెప్పడానికి చెప్పాను గదా! ఆ ఫ్లాష్ కట్‌లో ఏదైతే చెప్తాడో ఆ ఫ్లాష్ కట్‌లో ఒక క్యారెక్టర్ ఉంటది 'చియాన్ విక్రమ్‌కి'. తర్వాత 'తంగలాన్' క్యారెక్టరు. తర్వాత అంటే బీసీ కాలంలో కూడా కొంచెం ఒక క్యారెక్టర్ అనేది ఉంటది. ఈ 3 క్యారెక్టర్‌లలో నిజంగా 'చియాన్ విక్రమ్' తప్ప వేరే ఏ వ్యక్తి, ఏ యాక్టర్ ఉన్నా గూడా ఈ సినిమా అనేది మాత్రం 100కి 100% మనం అయితే చూడలేమేమో ఈ క్యారెక్టర్‌కి అతనే యాప్ట్ అనేంతగా మునిగిపోయాడు క్యారెక్టర్‌లో. ఎక్కడ మనకు విక్రమ్ గాని, ఇంకొక యాక్టర్ గాని ఎవరు కనపడరు. మనం ఆ వరల్డ్‌లోకి ఎళ్ళిపోతాం ఆటోమేటిక్‌గా. బికాజ్ ఆఫ్ ఆ పెర్ఫార్మన్స్‌లతో. ఆ పక్కన విక్రమ్‌కి భార్యగా నటించిన పార్వతి గారు, ఆమె గూడా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశారు. నాట్ ఓన్లీ పార్వతి గారు, చియాన్ విక్రమ్, తర్వాత మాళవిక అని ఒక, ఒక రాక్షసి క్యారెక్టర్ ఉంటది. ఆమె చాలా పర్ఫెక్ట్‌గా నిజంగా ఈమె రాక్షసేమో అనిపించేలాగా ఆ క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఆ ఇన్వాల్వ్‌మెంటు ఎంతలా ఉంటదంటే వీళ్ళందరూ ఆ మట్టిలో ప్రతి ఒక్కరు ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ గూడా ఆ మట్టిలో దొర్లుతా ఉంటారు. ఆ మట్టిని పూసుకుంటా ఉంటారు. అసలు డెడికేషన్‌గా ఒక మూవీని చాలా రా వేలో ప్రెజెంట్ చేశాడనమాట 'పారంజిత్'. ఇంకొక ముఖ్యమైన క్యారెక్టరు నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది 'పశుపతి' గారి క్యారెక్టరు. 'పశుపతి' గారిని మనము
చాలా ఇలాంటి మూవీస్లో చాలా చూసే ఉంటాం. కానీ ఈ సినిమాలో మాత్రం పశుపతి గారిని చూస్తే మాత్రం ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఆ గెటప్ చాలా బాగా నచ్చింది నాకు. ఇలా పర్ఫార్మెన్స్‌ల వైజ్ మాత్రం చాలా 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 ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. తర్వాత మనము చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ మాత్రము ఈ మూవీలో చాలా ఎక్సలెంట్‌గా ఉంటది బీజీఎం. ఆ సీన్‌లకి తగ్గట్టుగా ప్రాణం పోసాడు జీవి ప్రకాష్ కుమార్. తర్వాత ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. కొద్దిగా డిఫరెంట్‌గా వినబుద్ధి అయితే వినసొంపుగా ఉంటాయన్నమాట. సో, జీవి ప్రకాష్ కుమార్ వెరీ వెరీ గుడ్ ఎక్సలెంట్ వర్క్ చేశాడు. తర్వాత మనం చెప్పుకోవాల్సింది 'పా రంజిత్' గురించి. 'పా రంజిత్' తెలుగులో కొంతమంది ఇలాంటి మూవీసే తీస్తాం అన్నట్టుగా ఆర్ నారాయణమూర్తి గారు ఇట్లాంటి వ్యక్తులు నాకు తమిళ్‌లో మన 'వెట్రిమారన్' తర్వాత 'పా రంజితే' కనిపించారు. వాళ్ళ సిద్ధాంతాలకు లోబడి ఆ సినిమాలు తీస్తా ఉంటారు. కాకపోతే ఈ సినిమాలో ఆ స్టోరీ సెకండ్ హాఫ్‌లో రన్ అయ్యేటప్పుడు ఆ రానెస్ ఎక్కువైపోయి మనకు వాళ్ళు పడే కష్టాలు, ఆ బాధలు ఇవన్నీ చూసి మనము కొంచెం ఆ డిస్కనెక్ట్ కొంచెం బోర్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ల్యాగ్‌గా ఉంటది. ఆ కష్టాలే చూపిస్తా ఉంటారు తప్ప కొంచెం ఆ సీన్స్‌ని ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే కొద్దిగా ఎక్కువయ్యాయేమో అనిపించింది. అంటే మనం ఆ ఎమోషన్‌తో కనెక్ట్ అయితే మాత్రం అది పెద్ద విషయంగా మనకేం అనిపియదు. క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్‌లో వేసుకున్న సెటప్పు, క్లైమాక్స్‌లో వాళ్ళు చేసే పర్ఫార్మెన్సు, ఆ సీన్సు చాలా 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 ఎక్సలెంట్‌గా ఉన్నాయి. క్లైమాక్స్ అంతవరకు బోర్ కొట్టిన సినిమా క్లైమాక్స్ రాంగానే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌గా తయారవుతది. మంచి ఎండింగ్‌తో ఈ సినిమా అనేది ఎండ్ అవుతది. సో, ఒక మంచి మూవీని చూసాం అని మనం బయటికొస్తాం. కాకపోతే ఇక్కడ ఒక సజెషను. ఇది అందరికీ నచ్చుతది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమాలో వెరీ రా కంటెంట్ ఉంటది. సినిమా పైన చాలా ఇష్టం ఉన్న వ్యక్తులకి మాత్రం డెఫినెట్‌గా నచ్చుతది. అన్ని వర్గాలకు నచ్చుతాది అని మాత్రం నేను అనుకోను. సో, మీకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్టు. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్స్ చూడాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం అంటే నేను చెప్పే విషయాల్లో గానీ, ఎక్కడైనా మీకు లోపాలు కనిపిస్తే నాకు కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నాకు బూస్టింగ్ ఇవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.